కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రాలేనని చెప్పారు. జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆవిర్భావ వేడుకకు సోనియా హాజరు కాలేరని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ కార్యాలయం సమాచారం ఇచ్చింది. జూన్ 2న వేడుకల తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ. అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రాలేనని చెప్పారు. జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరు కాలేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ కార్యాలయం సమాచారం ఇచ్చింది. జూన్ 2న వేడుకలకు తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ. కాంగ్రెస్ నేతలకు సమాచారం ఇచ్చారు సోనియా గాంధీ కార్యాలయం నుంచి. జూన్ 2న వేడుకకు తన సందేశాన్ని సోనియా గాంధీ పంపనున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావట్లేదు. ఆ రోజు తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఈ జూన్ 2 తోటి తెలంగాణ ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో తెలంగాణ అప్పట్లో సోనియా గాంధీ ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈసారి 10 ఏళ్ళు అవుతున్న దశాబ్ద కాలం వేడుకలకు సంబంధించి సోనియా గాంధీని ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి మన కేబినెట్ సమావేశంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏఐసీసీ అధిష్టానం కూడా పంపించడం జరిగింది. సోనియా గాంధీని ఆహ్వానిస్తూ కూడా ఇప్పటికే ఒక సందేశాన్ని పంపించిన నేపథ్యంలో అయితే జూన్ 2న ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావడానికి కుదిరే అవకాశం లేదంటూ కూడా ఏఐసీసీ నుంచి కూడా రిప్లై వచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాసేపటి క్రితమే కాంగ్రెస్ ఏఐసీసీ వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు కూడా కాసేపటి క్రితమే సమాచారం అందించారు. జూన్ 2న ఇక్కడ నుంచి పంపించిన సందేశాన్ని వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో జూన్ 2న సోనియా గాంధీ రావడానికి కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఎలక్షన్ కూడా ఇవన్న పరిస్థితుల నేపథ్యంలో జూన్ 2న వచ్చే అవకాశం లేదంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో తెలంగాణ కట్టుబడి తెలంగాణ ఏ విధంగా అయితే ఆమోదింపజేసి సోనియా గాంధీ తెలంగాణ దేవతగా కొలుస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆమె సందేశం మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కూడా ఖచ్చితంగా తెలంగాణ సోనియా గాంధీ తరఫున ఒక సందేశం అయితే పంపించడం జరుగుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈసారి దశాబ్ద వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించి ఘనంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిన నేపథ్యంలో అక్కడ నుంచి అక్కడ ఎలక్షన్ కోడ్ కానీ మిగతా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ లో ఒకసారి మళ్ళీ విజిట్ చేస్తాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ 2న వచ్చే అవకాశం లేదంటూ కూడా ఏఐసీసీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్.